హాయ్ అండి. వెల్కమ్ టు మంజు వ్లాగ్స్. ప్రతి సమ్మర్‌కి మా అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళేవాళ్ళమండి. ఈ సమ్మర్‌కి మేమైతే ఎక్కడికి వెళ్ళలేదనమాట. ఎందుకంటే అందరూ మా ఇంటికే వస్తున్నారు. అమ్మ, నాన్న, పిన్ని, బాబాయ్, అన్న, వదినలు అందరూ ఈ సమ్మర్‌కైతే మా ఇంటికైతే వచ్చేసారండి. నాకైతే చాలా హ్యాపీ అనిపిచ్చింది. చాలా సంవత్సరాల తర్వాత అందరం ఇలా కలుసుకున్నాం ఫ్రెండ్స్. అందుకే చాలా హ్యాపీ అనిపిచ్చింది. వీడియో కూడా తీసేస్తున్నాను. వీళ్ళందరినీ తీసుకొని మా ఇంటి దగ్గర అమ్మవారి గుడి ఉందని చెప్పాను గదా! అక్కడికైతే తీసుకొని వెళ్తున్నానండి. ఇంతకీ ఈ గుడి ఎక్కడ ఉంది అనేదే కదా మీ డౌట్. ఇది విజయవాడలో మొగల్రాజపురంలో ఉందండి. దనకొండ అమ్మవారి గుడి అంటే ఎవ్వరైనా ఈజీగా చెప్పేస్తారు మీకు. మనం ఏదైనా శుభకార్యాల్ని మొదలుపెట్టేటప్పుడు మనం వినాయకుడిని ఎలా అయితే పూజిస్తామో అలాగే ఇక్కడ అమ్మవారి గుడికి వెళ్ళే ముందు వినాయకుడి టెంపుల్ ఉంటదనమాట. అక్కడ మంచిగా దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా స్ట్రెయిట్‌గా వచ్చేయడమేనండి. ఇక్కడ చూడండి అంత చెట్లు చాలా పచ్చగా ఉందనమాట. ఎందుకు చూపిస్తున్నానంటే ముందు రోజు వర్షం పడిందనమాట. అందుకే ఇప్పుడు చూడండి ఎంత నిజంగా వాతావరణం చాలా బాగుందనమాట. అంత చెట్లన్నీ పచ్చగా ఉన్నాయి. కోయిల అరుపులు అసలు వాతావరణం కూడా చాలా నీడగా అనిపిచ్చింది. ఎక్కడ ఎండొచ్చేస్తదా అని భయపడ్డాం కానీ అస్సలు ఎండ రాలేదండి. చాలా ఈజీగా అందరిని తీసుకొని నేనైతే వెళ్ళాను. అంటే పిల్లలు కూడా ఉన్నారు కదా! ఇప్పుడు మనకి అమ్మవారి అవతారాలు 9 కదండీ! ఈ 9 అవతారాల విగ్రహాలను ప్రతి మలుపు దగ్గర ఒక్కొక్కటిగా పెట్టుకొని వచ్చారనమాట. అంటే ఒక్కొక్క మలుపు దగ్గర ఒక్కొక్క అమ్మవారి విగ్రహం ఉంటుందనమాట. రేణుకామాత, రాజరాజేశ్వరి దేవి ఇలా అనమాట. ఇక్కడ చూడండి గ్రీన్ క్లాత్ అనేది కూడా పెట్టారు. అంటే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చిన్నలు, పెద్దలు అందరూ వస్తూ ఉంటారు కదా! అందులో ఎండాకాలం కాబట్టి ఎవరికీ బాధ లేకుండా ఇట్లా గ్రీన్ క్లాత్ అనేది కూడా పెట్టారండి. ఇక్కడ నేను, మా అమ్మ, మా పిన్ని మంచిగా ఒక్కొక్క విగ్రహం దగ్గర ఆగి దేవుడికైతే మనసులో మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని ఉన్న బాధలన్నీ కూడా ఆ తల్లికి చెప్పుకొని మేమైతే పైకైతే వెళ్తున్నామండి. ఎవరైనా ఇక్కడికి రావాలి అనుకుంటే తప్పకుండా రండి. చాలా బావుంటుంది. ఇంకా ఈ గుడి ప్రత్యేకత ఏంటి అనేది కదా మీ డౌటు. ఇప్పుడు మనకి విజయవాడలోని వన్ టౌన్‌లో ఉన్న అమ్మవారి గుడి మెట్టినిళ్ళైతే ఇక్కడున్న అమ్మవారి గుడి ఏంటంటే పుట్టినిల్లుగా భావిస్తారండి. ఈ విషయం చాలామందికి తెలుసు. కొంతమందికి తెలీదు. అందుకనే చెప్తున్నాను. ఇంకా ఇక్కడ అమ్మవారి దగ్గరకైతే దసరా టైంలోని, ఆషాఢ మాసంలోని సారైతే తీసుకొనొస్తారండి. చాలామంది జనాలొస్తూ ఉంటారు. అసలు దసరా టైంలో అయితే మనకి అడుగు తీసి అడుగు వేయటానికి కూడా ఖాళీ ఉండదనమాట. అంతమంది జనాలొస్తారు. ఎవరైనా రావాలి అనుకుంటే తప్పకుండా రావచ్చు. ఇంకా మనం ఇక్కడ మెట్ల పూజలు కూడా చేసుకోవచ్చండి. వీళ్ళెవరో చూడండి ఎక్కడి నుంచో వచ్చారనమాట. వాళ్ళు కూడా మెట్ల పూజలు చేసుకుంటూ అమ్మవారి గుడికైతే చేరుకుంటున్నారు. ఇక్కడ మేమందరం కలిసి ఇక్కడ అమ్మవారికి కూడా దండం పెట్టుకుంటున్నామండి. ఎవరైనా రావాలి అనుకుంటే తప్పకుండా రండి. విజయవాడలో ఉన్నట్టయితే గనక రావచ్చు. చాలా బావుంటుంది గుడి. మీకు ఎవరడిగినా కూడా చెప్పేస్తారనమాట. చుట్టూ అసలు చూడండి చెట్లుంటాయి. కొండల మధ్యలో ఉంటదనమాట ఈ గుడి. మా పిల్లలందరూ ముందైతే వెళ్ళిపోయారండి. మేమైతే స్లోగా వెళ్తున్నాము. పెద్దవాళ్ళం కదా! ఒక్కొక్కరు మెల్లిమెల్లిగా ఎక్కుతున్నారనమాట. దసరా టైంలో వస్తే ఇంకా బావుంటుంది మీకు. మామూలు టైంలో కన్నా దసరా టైంలో అయితే నవరాత్రుల టైంలో అయితే జరుపుతారనమాట. ఉత్సవాలయి జరుగుతాయి. చాలా బావుంటుంది. ఇంకా ఎవరైనా రావాలనుకుంటే ఆ టైంలో అమ్మవారికి సారి కూడా తీసుకొనొస్తే మంచిదనమాట దసరా టైంలోని. ఇంకా మీకు ఇక్కడ వాష్‌రూమ్స్ ఇబ్బంది దూరం నుంచి వచ్చే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదనమాట. ఇంకిక్కడ చూడండి ఎంట్రన్స్ దగ్గరే గుడనమాట. లోపల నేనైతే వీడియో తీయలేదండి. తీయకూడదు కాబట్టి. ఇంకా మాది పూజ అంతా అయిపోయింది. పైన కూడా శివలింగాలయ్యుంటాయి. అక్కడ కూడా పూజ అయిపోయిన తర్వాత కిందకొచ్చేసాము. ఇక్కడ ఏంటంటే ఈరోజు శుక్రవారం కాబట్టి ప్రతి శుక్రవారం కూడా ఇక్కడ అన్నదానం అనేది జరుగుతుందనమాట. నాకైతే వీలైనప్పుడల్లా అప్పుడప్పుడు నేను ఒక్కదాన్ని కూడా వస్తూ ఉంటాను. శుక్రవారం ఇక్కడ అన్నదానం చేస్తారు కదా! తిని వెళ్తాననమాట. మా వాళ్ళందరినీ తీసుకొచ్చాను కదా! ఇంక అందరం ఒక దగ్గర కూర్చొని చాలా హ్యాపీగా దేవుడి భోజనాలు తినుకుంటూ చాలా మనసైతే చాలా ప్రశాంతంగా ఉందండి. చాలా బావుందన్నారు మా వాళ్ళందరూ కూడా. ఇంకా దేవుడి భోజనాలంటే నేనైతే అస్సలు ఆగననమాట. ఎక్కడైనా దేవుడి భోజనాలంటే చాలు వెళ్ళి తినేసి వచ్చేస్తాను. అంత ఇష్టమండి. అందరి భోజనాలు అయిపోయి నావి మాత్రం అవ్వలేదు. ఇంకా అంతా అయిపోయిన తర్వాత బయటకొచ్చిన తర్వాత చూడండి మొత్తం వ్యూ అంతా ఎలా ఉందో. ఎంతో పెద్ద పెద్ద బిల్డింగులు కూడా చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి. అంటే అంత ఎత్తులో ఉన్నది అమ్మవారి గుడి. ప్లీజ్ ఎవరైనా రావాలి అనుకుంటే రావచ్చు. ఇంకా మా దర్శనం అయితే అయిపోయింది. ఒక్కొక్కళ్ళం కిందకైతే దిగుతున్నాం అనమాట. చూడండి ఎంత బావుంది కదా! అమ్మవారి గుడి కొండల మధ్యలో ఉందనమాట.
తప్పకుండా వీలైనంత వరకు రండి. చాలా బావుంటుంది. ఇంకా మా వీడియోస్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? మా అమ్మ, మా పిన్ని వాళ్ళు వెనకైతే ఉండిపోయారండి. అంటే పెద్దవాళ్ళు కదా! వాళ్ళు రాలేకపోతున్నారనమాట. మేమైతే అక్కడ కూర్చున్నాము. వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేస్తున్నాం అనమాట. ఈలోపు మా పిన్ని, నేను మాట్లాడుకుంటున్నాము. ఇదివరకైతే గుడికి అంటే దారి ఉండేది కాదనమాట. ఎన్నో సంవత్సరాల క్రితం అనమాట అది. ఇప్పుడు మాత్రం చాలా బాగుంది. వాటర్ ప్రాబ్లమ్ ఉండదు, వాష్‌రూమ్ ప్రాబ్లమ్ ఉండదు, ఏమి ఉండదనమాట. చాలా ప్రశాంతంగా గూడా ఉన్నది గుడి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా మేమైతే ఇంటికైతే వచ్చేసామండి. ఓకేనా ఫ్రెండ్స్, మా వీడియోని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా కష్టపడి ఈ వీడియో అయితే తీశాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా షేర్ చేయండి. ఓకేనా, ఉంటా మరి. బాయ్.